దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్తో సతమతమవుతోంది. దీపావళి వేడుకలు జరిగిన 3 రోజుల తర్వాత కూడా ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోయింది. చాలా ప్రాంతాల్లో రెడ్ జోన్లోనే ఉన్నాయి. తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో 300 నుంచి 400 మధ్య AQI నమోదైంది. ఉదయం 5:30 గంటలకు AQI 511గా రికార్డైంది. ఎయిర్ పొల్యూషన్తో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ నగరంలో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఆనంద్ విహార్ ప్రాంతంలో 429గా AQI నమోదైంది. మాస్క్ తప్పనిసరిగా ధరించాలి, అనవసరంగా బయట తిరగొద్దు అంటూ డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. ఎయిర్ ప్యూరిఫైయర్ తప్పనిసరిగా వినియోగించాలని వైద్యులు సూచిస్తున్నారు. దీపావళి పంట వ్యర్థాల కాల్చివేతతో ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ భారీగా పెరగడంతో క్లౌడ్ సీడింగ్ ద్వారా ఆర్టిఫిషియల్ రెయిన్స్ కు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, దేశ రాజధాని ఢిల్లీని కాలుష్య భూతం కమ్మేసింది. వరుసగా 3వ రోజు కూడా ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో కాలుష్యం కొనసాగుతుంది. ఆల్మోస్ట్ ఇది 500 పాయింట్ల స్థాయికి కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో నా వెనక కనబడుతున్నటువంటి ఇండియా గేట్ కనుక చూస్తే ఇండియా గేట్ పూర్తిగా పొగలో కూరుకుపోయినటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. సో ఢిల్లీ అంతటా ఇదే రకమైనటువంటి పరిస్థితి నెలకొంది. గత 3 రోజుల నుంచి కూడా దీపావళి బాణసంచాకు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో చాలా మంది గ్రీన్ క్రాకర్స్ కాకుండా పొల్యూషన్ క్రాకర్స్ పేల్చడంతో ఈ రకమైనటువంటి పరిస్థితి తలెత్తింది. దాంతో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం గ్రాప్ టు స్టేజీని అమలు చేస్తూ రోడ్లపై ఉన్నటువంటి డస్ట్ పైకి లేకుండా నీళ్లు చల్లడం ద్వారా కొంత వాటిని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఈ ప్రయత్నాలు పెద్దగా ఫలించినట్లుగా మనకు కనబడలేదు. దాని ఫలితంగానే ఢిల్లీలో కాలుష్యం అయితే ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇటువైపు కనుక చూస్తే కర్తవ్య పత్తులో ఉన్నటువంటి రాష్ట్రపతి భవన్ చూడండి. రాష్ట్రపతి భవన్ కనీసం కనబడకుండా అసలు విజిబిలిటీ లేకుండా పోయినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కంప్లీట్ గా కాలుష్యం పొగ రాష్ట్రపతి భవన్ ను చుట్టుముట్టింది. సో రాష్ట్రపతి ఉన్నటువంటి ఏరియాలో కూడా ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. సో ప్రపంచంలోనే నెంబర్ 1 పొల్యూషన్ సిటీగా ఢిల్లీ పేరుగాంచిందంటే ఇక్కడ ఉన్నటువంటి పాలకులు గాని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల నిర్లక్ష్యం కారణంగానే ఈ రకమైనటువంటి పరిస్థితి తలెత్తిందనేటువంటి వాదన వినబడుతుంది. సో దీని ఫలితంగా ప్రజల ఆరోగ్యాలపైన తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. ప్రధానంగా ఒక రోజు కనుక ఢిల్లీలో గాలి పిలిస్తే అది 10 సిగరెట్లతో తాగిన సమానంగా వైద్యులు చెప్తున్నారు. సో 10 సిగరెట్లు ఒక రోజు ఢిల్లీలో కనుక ఉంటే 10 సిగరెట్లు తాగినటువంటి సమానం. సో దాని ఫలితంగా ప్రజలంతా కూడా క్యాన్సర్ బారిన పడేటువంటి అవకాశం ఉందని ప్రజలు చెప్తున్నటువంటి వైద్య నిపుణులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నారు. కనబడుతున్నటువంటి వెనకాల వాటర్ స్ప్రింక్లర్స్ చూడొచ్చు. సో ఈ వాటర్ స్ప్రింక్లర్స్ ను ఉపయోగించి కొంత డస్ట్ ను కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ కర్తవ్య పథ్లో ఈ వాటర్ స్ప్రింక్లర్స్ అన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగిస్తుంది. సో అలాగే ఈ మొత్తం పొల్యూషన్ ను కంట్రోల్ చేసేందుకు క్లౌడ్ సీడింగ్ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో 2-3 రోజుల్లో క్లౌడ్స్ కనుక ఏర్పడితే ఇమ్మీడియట్ గా క్లౌడ్ సీడింగ్ మొదలు పెట్టాలి. దాని ద్వారా ఆర్టిఫిషియల్ రెయిన్స్ కురిపించి కొంతమేరైనా అని ఈ కాలుష్యాన్ని కట్టడి చేయాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. నిజానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే అనుమతి ఉందో రైట్ టు లైఫ్ ఏదైతే ఉందో జీవన ప్రమాణాలకే జీవనానికి ఇబ్బందిగా ఉన్నటువంటి ఈ కాలుష్యం పైన సుప్రీంకోర్టు పునరాలోచన చేయాలనేటువంటి ఒక వాదన కూడా వినబడుతుంది. సో రైట్ టు లైఫ్ అనేది ప్రివేల్ కావాలి, అంతే తప్ప రైట్ టు సెలబ్రేషన్ అనేది కాదనేటువంటి ఒక వాదన వినబడుతుంది. సో ఈసారి వచ్చేసారైనా అని పాలకులు ప్రజలందరూ కూడా బాధ్యతతో వ్యవహరిస్తే తప్ప ఈ ఢిల్లీ కాలుష్యం నుంచి విముక్తి కలిగేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.